మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే, దేవుణ్ణి మనం ఆశ్రయదుర్గముగా మనం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి మనము మహోన్నతుని చాటున చేసుకున్నట్లయితే మనకి ఏ అపాయం రాదండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుద్దో అదేవిధంగా మనకి ఏ అపాయం కాదు. ఒక ఉదాహరణ, తల్లి ఒక బిడ్డని ఎత్తుకొని పోతుంది అనుకోండి, తీసుకొని పోతుంది అనుకోండి, బాబులో తల్లి ఒడిలో ఉన్నాడండి, అబ్బాయికి ఏం కాదండి, ఏం కాదు, అమ్మ అన్నీ చూసుకుంటుంది. అదేవిధంగా దేవుడు కూడా మనకు ఆశ్రయం దుర్గం అండి, శరణం ఆయనే కేయడం అండి. ఏ అపాయం లేకుండా కాపాడే దేవుడు అంటే దేవుడే అండి. ఆయన చాటున మనం నివసిస్తే మనకి ఏం అపాయం రాదండి, ఏ అపాయం రాదు కూడా, వెళ్ళిపోద్ది. అపాయం మనం చూసి వెళ్ళిపోతుంది. దేవుడు మనకు ఆశ్రయము దుర్గంగా ఉన్నాడు, శరణం ఆయనే, కేయడం ఆయనే.